పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని తీద్దాం. 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినని వారి చేత మనకు దృఢపరచబడిన స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాం అంటాడు. ఏం తప్పించుకోవాలి? ఈ లోకంలో రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పించుకోవాలి? నరకాన్ని తప్పించుకోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి మరణకరమైన అపాయకరమైన స్థితి నుంచి కాపాడబడటం కోసం దేవుడు మరి మన ఆత్మకు లంగరు వేసి లాగి ఆయన సజీవమైన రాజ్యంలో ప్రవేశింపజేయడం కోసం రక్షణను ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ యెహోవా వద్దనే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. యేసయ్య వద్ద మాత్రమే దొరుకుతుంది. కాబట్టి యోనా చాపకడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నీ యొక్క పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తాను, ఆ నమ్మకం నాకుంది, అయా రక్షణ నీ వద్దే ఉంది నాయనా అని 3 రోజులు ఉపవాసం ఉండి చాపకడుపులో ప్రార్థన చేసి ఆ చేప వచ్చి నినివే మహాపురం దగ్గర కక్కి వేసినప్పుడు ఆ నినివే మహాపురంలో ఉన్న జనము చూశారు. అమ్మో, ఈయన ఎవరో చాపకడుపులోంచి బయటకు వస్తున్నా ఆయన, ఇది మామూలుడు కాదురా నాయన, అందరేమో ఓడెక్కుతున్నారు, పడవెక్కుతున్నారు, ఈయన చేప కడుపులో నుంచి బయటకు వచ్చిండు, మామూలుడు కాదని చెప్పి ఆశ్చర్యపోయి అంటారు కదా. మరి ఒక వ్యక్తి చేపకు ఆహారంగా మారకుండా ఒక పెద్ద తిమింగలం మింగేస్తే ఆయన అరిగిపోకుండా ఆహారంగా మారకుండా మరి అది వచ్చి కసకన కక్కితే బయటకు వచ్చి నాసు మొత్తం చుట్టుకున్న వ్యక్తి స్నానం చేసి బట్టలు మార్చుకొని శుభ్రం చేసుకొని ఆ నినివే మహాపురంలోకి 3 రోజులు తిరిగితే కానీ ఆ పట్టణం మొత్తం కూడా అందదంట. అటువంటి మహాదూరమైన పట్టణంలో ఒకరోజు తిరిగి, అయా కొన్ని రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మరి మీ యొక్క పాపాలు ఎక్కువైపోయినాయి, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది, అదే గతి ఈ పట్టణానికి రాబోతూ ఉంది, దయచేసి నా మాట విని రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి అని చెప్పి తను ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసి కేకలేసినప్పుడు ఆ నినివే మహాపురం యొక్క వాసులు ఆలకించి పశ్చాత్తాపడి మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని వారి వెంటికి బూడిద రాసుకొని బట్టలు తీసివేసి గొనెపట్ట కట్టుకొని 3 రోజుల ఉపవాసం ఉండి ఏడ్చి ప్రలాపించి దుఃఖించి పశ్చాత్తాపడి అరులు జాసి కేకలు వేసి ప్రార్థనలు చేసి పశువులకు కూడా గొనెపట్టలు కట్టి ఏడ్చుకుంటూ ఆ మహాపురం మొత్తం కూడా మరి కల్లోలంగా ఉంటే గొల్లు పెడతా ఉంటే దేవుడు చూసి పశ్చాత్తాపడి తాను చేయను ఉద్దేశించిన కీడును తప్పించి మేలు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే స్తుతులపై ఆశీనుడైన దేవుడు తన బిడ్డలు నశించిపోవడానికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతక రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా దేవుడి లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆ పట్టణం నాశనం కాకుండా కనికరపడి జాలిపడి దయ చూపి ఆ మహాపురాన్ని రక్షించడం కోసం ఆయన జాలిపడి కనికరించాడు. నీ గృహాన్ని కూడా దేవుడు కనికరిస్తున్నాడు. ఓ నా సహోదరి సహోదరుడా, నీ భార్య రక్షించబడిందా? నేను కనికరిస్తున్నాను, క్షమిస్తున్నాను, దయ చూపుతున్నాను, కరుణ చూపుతున్నాను, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు, తీసుకుని అప్పగించు అని చెప్పి దేవుని ఆత్మ ఘోషించి మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించేవారు ఎవరు? ఎలాగ తప్పించుకుందాం?
ఎలాగ తప్పించుకుంటాం? కాబట్టి ఆ రక్షణ యేసు వద్దనే ఉంది. ఆ రక్షణ ఎక్కడుందంటే యేసు వద్దన మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ మరి కీర్తనకారుడు అన్నాడు, రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవాను గురించి, నామాన్ని గురించి ప్రార్థన చేస్తా అన్నాడు. 118వ కీర్తన గ్రంథం 116వ కీర్తన గ్రంథంలో 116 చూడండి, 13 చేయండి. 116, 13 కీర్తనలు. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు రక్షింపబడ్డ పాత్రగా మార్చబడి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఇరువుము యేసయ్యా, ఇరువుము యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా. ఆయన చేతిలో పాత్రగా, రొట్టెగా నువ్వు ఉన్న వ్యక్తివి. ఆ పాత్ర మలచబడ్డే పాత్రగా ఉన్న నీ పాత్రను దేవుడు ఒక కుమ్మరి తన పాత్ర ఎలాగైతే అందముగా తయారు చేస్తాడో, నిన్ను కూడా అందముగా తయారు చేసి ఆయన నిర్మించాడు. ఆ నిర్మించబడ్డ పాత్రలో పరిశుద్ధమైన నీరు పోయాలి, కానీ అపవిత్రమైన నీరు పోయకూడదు, అపరిశుద్ధమైన నీరు పోయకూడదు. అంటే నీ రక్షణ పాత్రలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నావు కాబట్టి యేసు యొక్క రక్తాన్ని ప్రోక్షింపచేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే తైలాభిషేకంతో అభిషేకించబడ్డ బిడ్డవు నువ్వు. ఆయన యొక్క మాటలను పొందుకొని, రక్షణను పొందుకొని నిత్యం నడిపించడం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరి నీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు దైవ గ్రంథంలో. బుద్ధిగల కన్యకలేమో దీపాలకు ఏం చేశారు? నూనె పోసుకొని సిద్ధపడి వాడిని వెలిగించుకొని ఆ యొక్క పెళ్లి కుమారుడితో పాటు విందులో ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క దీపాల్లో నూనె పోయకుండా, సమరు లేకుండా వాళ్ళ ఆపన్నే వచ్చినప్పుడు పోసుకుందాంలే అని నిద్రపోయారు, బద్ధకస్తులు అయ్యారు. అప్పుడు అంటారు వాళ్ళు వచ్చి, అమ్మా మాకు కూడా మీకు నూనె కత్తి పోయింది అమ్మా, మేము కూడా వెలిగించుకొని మీతో పాటు వస్తాం. అంటే భలే వాళ్ళే, మాకే చాలదు, మధ్యలో ఆరిపోతే మీరు షావుకారికి ఆడికి పోయి కొనుక్కొని పోసుకొని రండి పోండి అని అన్నారు. అని 2 చుట్టులది అన్నాడు. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి, స్తోత్రం, హల్లెలూయా. అంటే రక్షింపబడ్డ బిడ్డవు నువ్వు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రార్థన చేసి నీ ప్రార్థన విన్నపాలని విన్నవించుకోవాలి, మనవి చేసుకోవాలి. అయా నేను పాపినయ్యా, అయా నేను దోషినయ్యా, అయా నేను నా భర్తకు తెలియకుండా ఎన్నో పాపాలు చేశాను తండ్రి, అయా నా భార్యకు తెలియకుండా ఎన్నో పాపాలు చేశాను తండ్రి. ప్రభువా నేను దుష్టుడిని, ప్రభా దుష్టుదారునయ్యా, దుర్మార్గురాలయ్యా అని గోజాడి ప్రార్థన చేసి క్షమించమని దేవుణ్ణి అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి కనుక వెలిగించబడ్డ దీపం ఆరిపోతే దాన్ని ఎవరు కూడా వెలిగించలేరండి. భ్రష్టులైపోతే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఆ బిడ్డ చీకటిలో త్రోయబడ్డ మరి ఒక ఖైదీ వలె, బందీ వలె చిక్కబడి మరణానికి అప్పగించబడతారంట, నరకానికి అప్పగించబడతారంట. నా సహోదరుడా, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బంధకాలలో చిక్కుకొని ఉన్నావా? నీ బంధకాలను యేసు తప్ప ఎవరు కూడా విడిపించలేరు. ఈ లోకపు అంధకారాన్ని వెలుగ్గా మార్చేది ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. నీ చీకటి జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని, నీ యొక్క అపవిత్రమైన జీవితాన్ని దేవుడు కరుణించి, క్షమించి, శుద్ధీకరించి నీ పాత జీవితాన్ని నీటిలో పాతిపెట్టి నూతనమైన జీవితాన్ని లేపినప్పుడు ఆ జీవితాన్ని నువ్వు జీవితాంతం కాపాడుకోవాలి. కానీ కుక్క తన వాంతి తను తిన్నట్టుగా, పంది మరలా బురదలో దొల్లినట్టుగా దొల్లకూడదు. కుక్క అంట ఏం చేస్తుంది? తను తిన్న ఆహారం బరా చక్క తినేస్తా అంట. తిని ఇముడ్చుకోలేక బయటకు వచ్చి
బేవు 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 బోల్ బోల్ బోల్న కక్కుద్దంట. కక్కి మళ్ళీ ఏం చేస్తుంది? కక్కిని కుడికి ఆశపడి మళ్ళీ తింటుందంట. కక్కిని కుడికి ఆశపడి మళ్ళీ తింటుంది. అంటే చేయొద్దన్న పాపాన్ని నువ్వు వదులుకొని వచ్చావు. ఓ ఆ పాప వైపు నేను చూడను అని చెప్పన్నావు, ఆ మందు వైపు చూడను, ఆ సిగరెట్ వైపు చూడను, ఆ వ్యభిచారం వైపు చూడను, ఆ మోసపు మాటల వైపు చూడను, ఆ దొంగ మాటల వైపు చూడను, ఆ దొంగతనం వైపు చూడను అని చెప్పి వచ్చి కుక్కలాగా వాంతి చేసుకున్న యొక్క ఆ అపవిత్రమైన యొక్క ఆహారాని కోసం నీవు ఒకవేళ ఆశపడుతున్నావా? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుక్క తన వాంతి తను తిన్నట్టుగా ప్రవర్తిస్తున్నావా? శుద్ధీకరించబడ్డ పంది శుభ్రంగా స్నానం చేపించి సబ్బు పెట్టి తైలము పూసి అత్తరు పూసి మంచి బట్టలు గోల్డ్ కలర్ బట్టలు వేసి కాళ్ళకి చెప్పులు వేసి దాని చక్కదనానికి ముక్కుకేమో బేసరి పెట్టి ముక్కు కమ్మి పెట్టి మెల్లోనేమో గొలుసేసి ఓ నా పంజా బాగున్నాడు నా పంజా పంజా అని చెప్పి కూర్చోబెట్టి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ యొక్క తెల్ల ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బ్రిటిష్ ఆయన పందికెళ్ళు చూసి సంతోషిస్తున్నాడంట. నా పంది బాగుంది, అందంగా ఉంది, తెల్లగా ఉంది, ముద్దుగా ఉందని. పంది ముద్దు అంట, పంది ముట్టిన ఏం చేస్తున్నాడంట? ముద్దు పెట్టుకున్నాడు. మొన్న నేను 14వ తారీఖు ప్రార్థన పెట్టి వెళ్తున్నా. ఎక్కడంటే బుధవారం రోజున ఒక పంది, తెల్లటి పంది పిచ్చమ్మ గారింటి ముందు కొంచెం అసలుగా పడుకుని ఉంది. ఎందుకోసం అంటే అందుకోసమే కంచాల నుంచి ఆసుకొచ్చారు వాళ్ళు, అందుకోసమే అది. కాబట్టి ఆ పందిని ఎంత అలంకరించినా కానీ ఆ పందిని ఏం చేస్తారు? అది నిషిద్ధమైన ఆహారం, అది అపరిశుద్ధమైన ఆహారం, అది సాతాను ఆహారం, అది చీకటి ఆహారం, అది బంధకాలలో చిక్కుకున్న జీవితాన్ని బంధకాలలోకి మళ్ళా లాగే ఆహారం అది. కానీ దాన్ని భుజిస్తే ఏమైంది? నువ్వు పెంట తిన్నట్లెక్కే. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పెంట కోసం నువ్వు ఆశపడుతున్నావా? వద్దనుకున్న పెంట కోసం. ఆ తెల్లదొర చూసి చూసి నా పంజా బాగున్నావే, ఎంత ముద్దుగా ఉన్నావే, నీకు ముక్కు కమ్మి పెట్టాను నేను, ముక్కు బేస్తరి పెట్టాను నేను, మెల్ల గొలుసు వేసాను నేను, చక్కటి గోల్డ్ కలర్ బట్టలు వేసాను నేను, నీకు వాళ్ళకి చెప్పులు వేసాను నేను, నీకు అత్తరు రాసాను నేను, నాకు సింహాసనం తయారు చేసి కూర్చోబెట్టాను పంజా అంటే పంది బుద్ధి మారుద్దండి. దాని బుద్ధి ఏంటి? వెళ్ళిపోయి వెంటనే ఎక్కడ దొరుకుతుంది? బాగా మురికి గుంటలో చండాలమైన వాసన వచ్చే గుంటలో పోయి ఏం చేస్తుంది? పొర్లి హాయిగా అబ్బా ఎంత బాగుందో నాకు ఇది అని చెప్పి ఆస్వాదిస్తుంది అంట. పాపి పాపం నుండి రక్షించబడి పందిలాగా నువ్వు పోయి మళ్ళీ అదే వృధలోకి పోయి దొర్లుతున్నావా? ఓ పాపాత్మురాలా, అదే వృధలోకి పోయి నువ్వు దొర్లుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు పందివే, కుక్కవే కాదు, దేవుని బిడ్డవి, ఆయన స్వరూపమందు సృష్టించబడ్డ బిడ్డవి. తన పోలిక చొప్పున కొంచెం దేవతల కంటే తక్కువ చేసిందంట. అదే నరపుత్రుని దర్శించులకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా వాడిని చేసి అన్నాడు. అక్కడే హెబ్రీ పత్రికలోని 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది మాట. కొంచెం తక్కువ చేశానంట. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా మహిమా ప్రభావములతో వాడిని కిరీటం ధరింపజేసితివి, నీ చితి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూసారా? ఓ నరుడా, ఓ మానవుడా, మార్పు లేని మానవుడా, నీ బ్రతుకు మార్చుకో. దేవుడంట దేవదూతల కంటే కొంచెం తక్కువ చేసి మహిమను ఇచ్చి కిరీటం ఇచ్చి ఈ భూలోకం మొత్తం స్వాధీనం చేసి నీకు అప్పగించి ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క పశు పక్షాదులు సమస్త భూజంతువులు నీకు లోబడి జీవించడం కోసం ఆయన అధికారం ఇచ్చాడు. అది సింహమైనా, అది ఏనుగైనా, ఎద్దైనా, మరి ఏ జంతువైనా, ఏ పక్షి అయినా మనిషికి లోబడుతుందంట, మనిషికి లోబడుతుందంట. అమ్మగారిని చూసి కోడిపుంజు, పిచ్చిమ్మల కోడిపుంజు వచ్చి కొక్కరో కో అని కేకేసి ఇంటి ముందుకు వచ్చి, అంటే నేను వచ్చారా గిన్నెలు తెచ్చేయి అని అర్థం. ఒక పక్షి లోబడుతుంది. నువ్వు అడిపోయి మేయమంట అడిపోయి నుంచి ఉంటుంది మేత వేసిన దాకా. ఒక పక్షి లోబడుతుంది, ఒక పశువు లోబడుతూ ఉంది. ఆ కుక్కని బయట పోయి కూర్చోబో అంటే బయట పోయి కూర్చుంటుంది. కానీ మనిషి లోబట్టలేదు, మనిషి లోబట్టలేదు. మనిషి పాత జీవితం అయిపోయి రోత జీవితం అయిపోయి జీవిస్తున్నాడు. నేను వెంకటరామ గారితో ఏదన్నా నాకు ఆపద వస్తే ప్రార్థన చేయమ్మా ప్రార్థన చేయమ్మా ప్రార్థన చేయమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాను, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కానీ నాకు దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కాదు.
నాకు 2 లక్షల కంటే 2 లక్షలకు సహాయం చేస్తాడు దేవుడు. నా సొంత డబ్బే నాకు తీసుకొచ్చి దేవుడు మొన్న కృష్ణ ఆ యొక్క సంక్రాంతి పండుగ ముందు నా అకౌంట్లో వేయించాడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నీ ప్రతి అవస్థతని అక్కరని తీర్చే దేవుడు. నమ్మకంగా విశ్వాసంగా ఎప్పుడైతే దేవుని తట్టును తిరిగి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన అంగీకారయోగ్యంగా మార్చబడి దేవునికి అప్పగించబడుతుంది. ఆ దేవుడు ఆ యొక్క మనం ఆలకించి సహాయాన్ని నీకు అందిస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను పాపిని, దోషిని, అయా నన్ను క్షమించు నాయనా, అయా క్షమించయ్యా అని చెప్పి నువ్వు దేవునితో తిరిగి ప్రార్థన చేసుకుని నీ మనవులు అప్పగించుకుంటే ఆయన విడిచిపెట్టేవాడు. డిసెంబర్లో నాకు బాధ వచ్చింది, డిసెంబర్లో బాధ రాలేదు, జనవరిలో బాధ వచ్చిందని చెప్పి ముందే నాకు తెలుసు. డిసెంబర్ నుంచి ఏం చేశానని ప్రార్థన చేశా, జనవరిలో నాకు ఆ బాధ సాయంకాలం వచ్చి దేవుడు సహాయాన్ని అది అదృశ్యేస్తాం. హల్లెలూయా. ముందు చూపు ఉండాలండి, ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే జనులు ఏమైపోతారంట, దేవోక్తి లేని ఎడలా కట్టులేక తిరుగుదురు. దేవోక్తి ఉండాలి, దేవోక్తి ఉండాలి, ముందు చూపు ఉండాలి. కాబట్టి ఆ ముందు చూపుతో నీ కుటుంబాన్ని కట్టుకో, నీ భర్తను మార్చుకో, భార్యను మార్చుకో, పిల్లలను మార్చుకో, ప్రార్థన చేయి, సహాయం అందిస్తాడు. ఏ కొరత నీకు రాదు. అంత గొప్ప దేవుని స్థుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మహింపరుస్తున్నావు. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా అన్న, దేవుని తట్టు తిరిగి మార్పులేని నీ జీవితాన్ని మార్చుకొని ఇప్పుడే తీర్మానం చేసుకొని, ప్రభా యథార్థంగా జీవిస్తా తండ్రి, సత్యముగా జీవిస్తాను ఆయన, నీతిగా జీవిస్తా తండ్రి, నా బ్రతుకు దినంలో నీ కృపాక్షముల వెంట వచ్చుడు చిరకాలం యెహోవా నివాసం చేయనట్టు నన్ను ఆశీర్వదించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. స్తోత్రం హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చకి గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించున్నాడు. గడాంధకరపులో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డుగరయు నీ దండము నన్ను ఆదరించును. నూనెతో నా తలంటి అన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను ప్రతిదినంలో నీ కృపాక్షములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసి. స్తోత్రం హల్లెలూయా. మహోన్నతుల చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నా రక్షణ, నా కేడము, నా బాహు. కాబట్టి ఆ రక్షణ బాహు పొందుకున్న బిడ్డవు నువ్వు, కానీ తప్పిపోతున్నావు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి, ఎంత ఆయన బాప్తిసం పొందిండు, ఆమె బాప్తిసం పొందింది అన్నది అహం వచ్చి ఓర్ని దొంపద్దాగా, ఆమె బాప్తిసం పొందిండు, ఆమె బాప్తిసం పొందింది అన్నది. అంటే ఏంది, ఏమంతే మొత్తం పోయి మళ్ళీ తాగుతుంది, మళ్ళీ అక్షరం చేస్తుంది, మళ్ళీ సీరియల్ తాగుతుంది, మళ్ళీ బుటకా తింటుండే, మళ్ళీ అబద్ధం ఆడుతుండే, మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ దొంగతనం చేస్తుండే అని అర్థం. అంత అర్థం ఉంది కదమ్మ పిచ్చమ్మ, అంత అర్థం ఉందని చెప్తారు దాంట్లో, అంత అర్థం ఉంది. కాబట్టి ఒక మాటలో బహుదూరపు అర్థాలు ఉంటాయి. అటువంటి స్థితి, అవమానకరమైన స్థితి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చి ఆయన శరీరం గురించి, రక్తం గురించి అపరాధిగా మార్చబడబాకు. పరిశుద్ధునిగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సహోదరుడు, సహోదరి. కాబట్టి మరి లూకా అంటాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, సకల శరీరులు దేవుని యొక్క రక్షణని చూస్తారు. 52వ పేజీ లూకా సువార్త తీయండి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. మనస్సు విషయమై బాప్తిస్మ పొందవలెనని ప్రభు మార్గములను సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగను, కరకు మార్గములు నున్ననివగను. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. స్తోత్రం హల్లెలూయా. చూసారా, అరణ్యములోనంట ఒక శబ్దం కేకేస్తుందంట. యెషయా ప్రవక్త అంటున్నాడు ఈ మాట. ఆ శబ్దమే యేసు ప్రభు, ఆ శబ్దమే యేసు ప్రభు. ద వర్డ్, బాప్తిసం ఇచ్చే యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి నేను తప్పించేవాడు ఎవడు? కాబట్టి మీ మనసు మార్చుకుని తగిన ఫలములని ఫలించమంటాడు. అబ్రాహాము తండ్రి, మేము అబ్రాహాము యొక్క కుమారులమి,
అని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? నీ పేరు అబ్రాం అయినంత మాత్రాన, ఏసు అయినంత మాత్రాన ఏసు ఏం చేస్తున్నాడు? తాగి కూర్చొని బొర్లాడుతున్నాడు. ఆ యేసు మా ఇంటికి వచ్చి పనియాత్ర అయ్యారు, మొక్కలు బిగుతుడు, యేసుకు 200 ఇస్తా, తెచ్చిపోయి ఏం చేస్తున్నాడు? తాగొస్తాడు. ఎవరు తాగొచ్చేది? యేసు. యేసు పేరేమో యేసు, చేసేదేమో త్రాగుడు. బర్యేసు, గుడ్డేసు, ఆ యేసు, ఈ యేసు, కుంటేసు, గూనేసు, గుడ్డేసు, బర్యేసు, పేర్లేమో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. అమ్మా నిరీక్షణ బాగున్నావా? అబ్బో నిరీక్షణ బాగానే ఉంది. పిల్ల పేరు చూస్తేనేమో అందంగా ఉంది, మొహం చూస్తేనేమో సందంగా ఉంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మార్గములను సిద్ధపరచండి, ఆయన త్రోవల్ని సరళము చేయండి. సరళం అంటే తిన్నని మార్గం, వంకర మార్గం కాదు, తిన్నని మార్గం. ఆ తిన్నని మార్గం యేసయ్య యొక్క పరలోక రాజ్యం. స్తోత్రం, హల్లెలూయా. సరళమైన మార్గము, వంకర లేని మార్గము. రైలు పట్టాలు కలుసుకుంటాయా? పిచ్చమ్మ కట్టుకోబోకమ్మా, కలుసుకుంటే ఏమైంది? రైలు పడిపోయింది. కాబట్టి రైలు పట్టాలు పోయినంత పొడుగు కూడా పోతనే ఉంటాయి, కానీ కలుసుకో. తిన్నని మార్గం కూడా యేసు వద్దకు తీసిపోయి అప్పగించదు, కానీ ఎక్కడా పడేయదు. స్తోత్రం, హల్లెలూయా. రాకడనే రైలు బండి వచ్చుచున్నది, పరిశుద్ధులు అందులో ప్రవేశిస్తారు. జట్టునాయంత్రం పాడబడితే ఆ పాట బాగానే నేర్చుకుంది, ఎక్కడ నేర్చుకుంది కానీ. హల్లెలూయా. రాకడనే రైలు బండి వచ్చుచున్నది, రాకడనే రైలు బండి వచ్చుచున్నది, పరిశుద్ధులు చోటున్నది, మంచి చోటు. హల్లెలూయా. మంచి చోటు ఉందంట, మంచి సీటు ఉందంట అక్కడ. చోటు సీటు బాగుంది, ఎత్తిప్రాస. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన పరిశుద్ధ మార్గాలని, పల్లాలను కూర్చోమంటాడు. ప్రతి పల్లం అంటే నీకు లోతు జీవితము, రోత జీవితము, పాపపు జీవితము ఉంటే పూడ్చివేయి యేసు రక్తంతో. కడుగు, శుద్ధీకరించు యేసు రక్తం. పల్లాన్ని పూడ్చివేసి సదుం చేయి. ఏంటి మనదాకా ఈ అబ్బాయి పిచ్చోళ్ళలాగా ఉండేవాడు, తాగి మొత్తం కూడా అంతా మరి ఊగాచుకొని తిరిగేవాడు, జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా ఉండేది. ఆ పల్లం ఏమైపోయింది? ఆ పల్లం సదునైంది, పోడ్చబడ్డది. యేసు రక్తం చేత రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, రక్షించబడి అందంగా తయారై బైబిల్ పట్టుకొని వాక్యం తీసి చదువుకుంటూ ఎక్కడికి పోతున్నా అంటే చర్చికి పోతున్నాం పిన్నా. వామ్మో, ఈ పల్లని మార్గము సరళమైందంటే యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల అని చెప్పి నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడాలి. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. హల్లెలూయా. మా ప్రియులారా, ఆ రక్షణ నీకు కావాలంటే యేసు వద్దనే ఉంది, ఇంకెక్కడా లేదు. యేసు వద్దనే ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. ఇప్పుడు కొండ ఎలా ఉంటుంది? మెట్ట ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది, అంతే కదా? ఎత్తు యొక్క ఆ యొక్క కొండని, ఆ మెట్టని, ఆ గొట్టని పల్లము చేయబడినట్టు సమానము చేయబడును. ఇది ముక్కు చిన్నప్పుడు అంకర్ గారు ఎంత తత్తులు లేచి ఉండేది, ఏమైంది? ఆ ముక్కు భలేగా ఉంది. ఇప్పుడు ఏమి చేశారు? ఆ మెట్టను ఏం చేశారు? సరి చేసి పళ్ళని చేశారు, ఆపరేషన్ చేసి పళ్ళ చేసి. ఈ పల్లోడికి బతు పళ్ళు ఎట్టుందే కదా, ఇది పళ్ళు ఎందుకు భలే చక్కగా వచ్చింది ఏంటంటే ఆ పల్లోడికి తీగేసి కట్టి సరి చేశారు. ఒక పల్లోడికి తీగలేసి కట్టి పళ్ళు సరి చేస్తున్నారు, ముక్కోడికి ముక్కు సరి చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి ఈ పాపాలు సరి చేసి పరిశుద్ధంగా దేవుడు మారుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితాన్నే మారుస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, వంకర మార్గములు తిన్ననివగును. ఓ పాపపు మార్గంలో నడిచేవాడా, అపరిశుద్ధుడా, వ్యభిచార మార్గంలో నడిచేవాడా, త్రాగుబోతు మార్గంలో నడిచేవాడా, తిరుగుబోతు మార్గంలో నడిచేవాడా, వంకర తోవలో పోయేవాడా, వంకర తోవలో పోతే తింకర ఒకరిగా పోయి అపరం చేస్తే పడిపోతావు. డానియల్ బ్రదర్ ఏం చేసిందంటే, అబ్బో తిన్నని మార్గం ఈ ఊరు భలేగా ఉంది అని ఆ వంకర మార్గాల్లో పడి వచ్చి పోయి యాడికి పోయినట్టు ఎట్టు పోయి గారు మీరు ఏటు పక్కనే ఉన్నారు చర్చి, ఎక్కడికి నాకు కనపట్టలేదే అన్నాడు.
ఓ నాయన ఎక్కడ ఉన్నాను ఆయన నువ్వు ఎట్లే ఉన్నా ఒడ్డునే ఉంటుంది చూడనా రంగేసి పచ్చగా రంగేసి ఉంటుంది చూడనా ఆహా ఎదేనా దాటిపోయి అయ్యగారు అంటుండ వంకరి మార్గం జియో ఏంట్రా అది పెట్టావా అంటారు. సెల్ ఫోన్ ఆన్ చేసి మ్యాప్ ఆన్ చేసావా ఏమంటారు దాన్ని లొకేషన్ మాట్లాడమే మరి లొకేషన్ ఆన్ చేసావా అంటారు. లొకేషన్ చేసి పెట్టింది ఎట్టో పెట్టింది మధ్యప్రదేశ్లో మొన్నమ్మ కారు వేసుకుని భార్యాభర్తలు పిల్లలు వెళ్తున్నారు. ఒక కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి కారు లొకేషన్ చూపించిందంట. పోయారు. ఆ బ్రిడ్జి పూర్తిగా మధ్యలో ఆగిపోయింది. కారు పోయి వెంటనే ఎట్టు పడిపోయింది, చనిపోయారు. అది నీ లొకేషన్. అదండి నీ లొకేషన్ అది. కాబట్టి ప్రభు యొక్క మార్గాలు తిన్నని మార్గాలు, వంకర మార్గాలు కాదు. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వంకర మార్గాలు సరిచేసేవాడు రక్షణ ద్వారా, మారుమనసు ద్వారా, పాపక్షమాపణ ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, రక్షణ ద్వారా యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. కరకు మార్గములు నొన్నను వగను. కరకు మార్గం అంటే ఏంటంటే బిఏ గారు, కరకు మార్గము కఠినుడా మూర్ఖంగా మాట్లాడేవాడా. ఆ గుండ్రాల్లో బండి పోతున్నా టక ఏళ్ళ జారి పడుద్దని నేను అల్లాడుతున్నా. మరి మీకు కూర్చొని పాని ఏది పానిచ్చేది కింద పడుతుంది. నాకు ఉంటుంది చోకు. నీదేం పోయింది, ఏది మరీ రాలేదు ఇంకా వంటకాడం దెంప. కాబట్టి కరకు మార్గం. ఆ కరక మార్గం ఏమైతుందండి? డేంజర్, అపాయం. ఎక్కడ ఏం జరుగుద్దో చెప్పలేం. కాబట్టి ఆ కరక మార్గం నువ్వు వద్దు, ఆ తినని మార్గం కావాలి. ఆ తినని మార్గం యేసు వద్ద మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. రక్షింపబడనేరక యుండునాట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, వినవేరకాయుండునాట్లు ఆయన చెవులను మందము కాలేదు, రక్షింపనేరక యుండునాట్లు